హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వ్లాగ్స్. నేను మీకు ఈరోజు బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం కరివేపాకు, ఆనియన్స్ అండ్ టొమాటోస్ని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసాక అవి కొంచెం వేగాక ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బెండకాయ ముక్కలు వేసుకున్నాక కాసేపు అటు ఇటు కలిదిప్పాక అందులో మనం కొంచెం అది కాసేపు ఒక 5 minutes అలా మగ్గించుకోవాలి గ్యాస్ మీద. అది లైట్గా ఉడికాక మనం పసుపు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తీసాక నవలగట్లేదు. పసుపు వేసుకున్నాక ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉంచాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలిపుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం అది ఉడికాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. టొమాటోస్ వేసుకొని బాగా కలిపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో కారం, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కర్రీలో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కారం వేసాక ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టాలి. ఈ వెల్లుల్లిపాయ కారం వేస్తే కర్రీ మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 minutes ఈ కారం ఉడకట్టుకున్న ధనియాల పొడిని ఒక 2 స్పూన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ధనియాల పొడి యాడ్ చేసినాక ఒక 5 minutesకి స్టవ్ కట్టేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.